గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి మా ప్రధానంగా సమస్యలు ఏంటంటే ప్రజలకి మెయిన్గా ఇప్పుడు వర్క్ విషయంలో వచ్చేలకే సర్వేలు. ఈ సర్వేల వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. వాళ్ళకు ఉపయోగపడితే మాకు ఎన్ని సర్వేలు చేయడానికైనా ఏ ప్రాబ్లం లేదు. ప్రజలకు ఉపయోగం లేకుండా మేము సచివాలయాల్లో ఉండకుండా బయట ఫీల్డ్లోనే ఉంటున్నాం. వెనకాల మళ్ళీ మీడియా అవన్నీ వచ్చేసి ఆఫీసులో ఎవరు ఉండలేదని ఫోటోలు తీస్తున్నారు. మమ్మల్ని సర్వేలకు పంపిస్తున్నారు. సర్వేలకు ఎక్కడెందుకు ఉంటున్నావు నువ్వు అని పై అధికారులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉంటే సర్వే చేయనట్టు అంటే ఇక్కడ అర్థం ఏంటి? మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా బయటికి పంపుతున్నారు, ఈ సచివాలయంలో ఉండలేదు అని ఉంటున్నారు. అంతకు ముందు ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి మేము ఎందుకు ఉండలేదు? ఇప్పుడు అంతకు ముందు ఉన్నాం కదా, ప్రజలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించాం. ఇప్పుడు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఉండలేదు? ఇలాంటి మైనస్లు మా మీద పెట్టారు. మరి పోనీ ఎకనామికల్గా మాకు ఏమైనా ఉపయోగపడేటట్టు ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు. పిఆర్సీ లేదు. ఇప్పుడు ఎక్కువ మంది జీతాలు ఎక్కువ ఉన్న వాళ్ళంటే కొంచెం కుటుంబాలు ఎలా గడుస్తాయి? మా బతుకులేంటి? మొన్నటిదాకా 3 సంవత్సరాలు 15,000తో భయంకరమైన అప్పులు చేసి ఏదో పెరుగుతాయి కొంచెం ఇది చేద్దాం అనుకునే అప్పులు ఊగిలో కూరుకుపోయిన తర్వాత ఓ 30,000 స్టేజ్కి వచ్చాం. 30,000 ఏం వస్తున్నాయి ఇప్పుడు? కనీసం బయట వర్కర్ కూడా సాయంత్రానికి 1,000 రూపాయలు 1,500 సంపాదించుకున్నాడు. కుటుంబాలు సక్రమంగా ఉన్నాయి. మాకు ఈ రోజున ఇక్కడికి రావాలంటే కూడా పక్కన అందరు నడుక్కొని వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రెంటలకి అయిపోయి ప్రభుత్వ ఉద్యోగిలాగా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగిలాగా ఉంటలా. ఓ ప్రభుత్వ కంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగా బతుకుతారు అయ్యని. మేమంతా గందరగోళ పరిస్థితిలో ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పిఆర్సీ కమిటీని వేయాలి. పిఆర్సీ కమిటీని వేసి ఉద్యోగాలందరికీ న్యాయం చేయాలి. రాష్ట్రం మొత్తం మేమే కాదు, మా మెయిన్గా ముఖ్యంగా తక్కువ జీతాలతో బాధపడుతున్నటువంటి మా స్వర్ణగ్రామ ఉద్యోగస్తులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పిఆర్సీ వేయటం ద్వారానే మాకు కొంచెం జీతాలు పెరిగితే కొంచెం ఉంటాం. మాకు ఇప్పుడు జీవనానికి సంబంధించినటువంటి సపోర్ట్ లేకుండా ఎంతవరకు సర్వేలు చేస్తాం? సచివాలయానికి వెళ్తేనే బండి మీద సాయంత్రం దాకా మొత్తం తిరుగుతూ ఉంటుంది. సాయంత్రానికి ఎక్కడ ఆయిల్ ఎక్కడ కొట్టించుకోవాలి? పిల్లల్ని ఎక్కడ చూడాలి? ఎలాంటి ఫీజులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు భయంకరంగా 1,00,000 రూపాయల పైన ఉంటుంది. ఏ స్కూల్లో చేర్పించాలన్నా దాదాపుగా 50% ఈ స్వర్ణగ్రామ ఉద్యోగస్తులు అందరూ కూడా అంతకుముందు ఉద్యోగాలు చేసుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించారు. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునే పరిస్థితులు వచ్చినాయి. ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మాకు సంబంధించినటువంటి ఏఎస్ని అమలుపరచాలి. నోషనల్ ఇంక్రిమెంట్ని అమలు చేయాలి. పిఆర్స్ పెండింగ్ డిఏలు అసలు అంతకుముందు డిఏలు ఉన్నాయి, ఇప్పుడు అసలు పెండింగ్ డిఏలు అంతే ఉన్నాయి. డిఏ లేదు, పిఆర్సీ లేదు. ఇంకా మరో గొప్ప విషయం ఏంటంటే సంవత్సరానికి ఇంక్రిమెంట్ అనేది వచ్చింది. ఆ ఇంక్రిమెంట్ కూడా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంక్రిమెంట్ కూడా ఆపేశారు. ఇంక్రిమెంట్ ఆపడం మరీ దారుణం అనమాట. ఇలాంటి పరిస్థితులు మాకే ఉన్నాయి తప్పితే వేరే వాళ్ళకు కూడా ఇంకెంతమంది ఏం బాధపడుతున్నారో తెలియదు. కాబట్టి ఇవన్నీ మొత్తం దృష్టిలో పెట్టుకొని పిఆర్సీ కమిటీని వేసి మాకందరికీ న్యాయం చేకూర్చాలి. అదేవిధంగా ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఓ ఛానల్ని సక్రమైన ఛానల్ని ఉపయోగించి మాకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉద్యోగులంతా సంతోషం ఉన్నారు చంద్రబాబు గారు. మరి మీరంతా ఎందుకు రోడ్లు ఎక్కారు ఈ రోజున? రోడ్లు ఎక్కే పరిస్థితి ఇప్పుడు చెప్పాం కదా, రోడ్లు ఎక్కే పరిస్థితి గవర్నమెంటే తీసుకొచ్చింది మమ్మల్ని. ఆల్రెడీ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. మొత్తం ఒక చోటుకు వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు కూడా ఆర్డర్స్ వస్తాయి, ఇక్కడ కూడా సర్వేలు చేయమని కూడా. ఎంతమంది వచ్చారని మాకే చెప్తారు. వీళ్ళు ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా మీ జిల్లా నుండి ఎంతమంది వచ్చారు, ఆ సర్వే రిపోర్ట్లు కూడా సాయంత్రానికి అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది మాకు.